మరి ఆయన కాంట్రాక్టర్ మదన్ యాదవ్ పూర్తి స్థాయిలో 2160 ఫ్లాట్లు పూర్తి కావాలి ఇక. ఓకే, సరే ఇప్పటివరకు ప్రోగ్రెస్ పర్వాలేదు. ఈ 9 రోజులు మాత్రం మరి 14వ తారీఖు చీఫ్ మినిస్టర్ ఇంకో వివిఐపి వస్తే ఇది మొత్తం బ్రాండ్ న్యూగా ఉండాలి, మొత్తం కాంప్లెక్స్. ఓకే, మీడియా మిత్రులు కూడా అందరికీ ధన్యవాదాలు. మరి ఎవరికి ఏమి సూచనలున్నా సలహాలున్నా నాకు తెలియజేస్తే అమలు చేస్తాం. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు ఉండవు. ఈ మొత్తం కార్యక్రమంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం కూడా లేదు. మన హయాంలో మనం నిరుపేదలకి నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించి మరి ముందుకు పోవాలని తప్పితే మరొక ఆలోచన కోరిక లేదు. నేను ఈ ఎంపికలో కూడా ఏమీ రాజకీయాలు ఉండవని చెప్పి కూడా చాలా స్పష్టంగా మనం చేస్తాం. హుజూర్నగర్ పట్టణ ప్రజలు మాత్రం సార్ చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు ఉగాది ముందు సన్నబియ్యం ఇచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇవాళ నిరుపేదలు, ఇల్లు లేని పేదలు కూడా మిమ్మల్ని దేవుళ్ళ లెక్క కొలుస్తున్నారు. మేము ఈరోజు సగర్వంగా ఈ కాంగ్రెస్ పార్టీ వారసుల లెక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చాలా గుండె ధైర్యం వచ్చింది సార్. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నందుకు కూడా మేము ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. 14 సంవత్సరాల కళ నెరవేరుతున్నందుకు కూడా మేము దీన్ని సంతోషంగా భావిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన తుగారికి థ్యాంక్ యూ. సన్నబియ్యం ఇచ్చేసి రాష్ట్రంలోనే దేవుడిగా పిలిపించుకున్నటువంటి మన ప్రీతం నాయకులు ఈ ఉగాదికి మార్చి 19 కల్లా మళ్ళీ హుజూర్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా అర్హులైనటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇచ్చి వారిని దేవుడిగా కొలిచేటటువంటి ఒక చరిత్ర మనం చూడబోతున్నాం. అలాంటి నాయకుడికి మనందరం కూడా వెన్నుదన్నుగా ఉండి వారి నాయకత్వంలో ఇందాక చెప్పినట్టు ఇళ్ల ఎంపికలో ఎటువంటి తారతమ్యం లేకుండా అర్హతకి ప్రభుత్వ ఏ అర్హతలు ఉంటే ఆ అర్హత ప్రకారమే ఇళ్ళు మంజూరు చేయడానికి నూతన పాలకవర్గం నుంచి కూడా మంత్రి గారికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ మంత్రి గారి యొక్క వెన్నుజెండల్లో ఆయన నిజాయితీ నిబద్ధత కింద మేము పనిచేస్తున్నామంటే చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఆ నాయకుడి కింద ఎంత అర్ధరాత్రి అయినా ఎంత అపరాత్రి అయినా పనిచేయడానికి వారి యొక్క సేవల ముందుకు పోవడానికి మేము ముందుంటామని మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి హుజూర్నగర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పత్రికా ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధత ఈ గృహ ప్రవేశాలతోనే రుజువు అవుతుంది. పేదల పక్షపాతిగా ఈ నల్లగొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ గూడిస్తున్నాడు, నీడిస్తున్నాడు, మనకు అన్నం పెట్టాడు. సన్న బియ్యం ఇచ్చేసి మనకు అన్నం పెట్టేటువంటి వ్యక్తిని, గూడు అన్నం పెట్టేటువంటి వ్యక్తిని మర్చిపోవద్దని చెప్పి కోరుతూ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఒక దళిత బిడ్డను ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన చరిత్ర కూడా, ఒక మాదిగ బిడ్డను జిల్లా అధ్యక్షుడు చేసిన చరిత్ర కూడా మన ఉత్తమన్నకే దక్కింది. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆటో రిక్షా నడుపుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ హెలికాప్టర్లలో దిగుతున్నాడంటే పేద వర్గాల పట్ల వారికి ఉన్న నిబద్ధత ఏందో మనం అందరం కూడా గుర్తించి మనం సంపూర్ణ సహకారాలు వారికి ఆశీర్వాదం అందించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.